ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా 5 నిమిషాల్లో న్యాచురల్గానే మనకి చిన్న ఏజ్లో వచ్చే తెల్ల వెంట్రుకల సమస్యకి ఈజీగా ఇలా గుడ్ బై చెప్పేయచ్చు. 100% వర్కింగ్ రెమెడీ అండి ఇది. ఒక్కసారి ట్రై చేశారంటే జీవితంలో మీకు దరిదాపుల్లో కూడా తెల్ల జుట్టు అనేది అస్సలు కనిపించదు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఫ్రెండ్స్, ఇక ఈ రెమెడీ కోసం ఫస్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడి టెంక్ అనమాట. మనం మామిడికాయలు తినేసిన తర్వాత టెంక్ ఉంటుంది కదా, ఆ టెంక్ అయితే తీసుకోవాలి. ఇది ఒక్కటైనా సరిపోతుందండి. మన హెయిర్ లెంత్ని బట్టి వాల్యూని బట్టి 2-3 కూడా తీసుకోవచ్చు. ఇలా మామిడికాయని తినేసిన తర్వాత పడేసే టెంకలో అసలు ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు క్లియర్గా చెప్తా వినండి. ముఖ్యంగా ఇందులో అధికంగా ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, అలానే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి జుట్టు పెరుగుదలకి సూపర్గా వర్క్ అవుతాయి. ముఖ్యంగా చిన్న ఏజ్లో ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఈ తెల్ల వెంట్రుకల సమస్యకి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే ఈజీగా పర్మనెంట్గా గుడ్ బై చెప్పేయచ్చు. ఇలా మనం తినే మామిడికాయ కంటే కూడా వేస్ట్ అని పక్కన పడేసే జీడిలోనే మనకు హెల్ప్ చేసే విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వీటిని వేస్ట్గా పక్కన పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసేయండి. సో తీసుకున్న ఈ టెంకని శుభ్రంగా కడిగేసుకొని ఒక రోజు పాటు ఎండలో పెట్టేసేయండి. మంచిగా డ్రై అవుతుంది అనమాట. మనం లోపల ఉన్న జీడి తీయడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా లోపల ఉన్న జీడి అనేది సపరేట్ చేసేసేయండి. ఇదిగోండి, లోపల ఇలా తెల్లటి జీడి అనేది ఉంటుంది అనమాట. ఇదే మనకి సూపర్గా వర్క్ అవుతుంది. ఇలా జీడిని సపరేట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగైనా లేదు అంటే మెత్తడి పౌడర్ లాగైనా చేసుకొని ఇలా ఒక ఐరన్ కడాయిలోకి యాడ్ చేసుకోండి. ఒకవేళ ఐరన్ కడాయి లేదు అనుకుంటే నార్మల్ ప్యాన్లో కూడా మీరు ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, సపరేట్ చేసుకున్న తర్వాత జీడి అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉందో కదా. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను కలౌంజీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఇంతకుముందు దీన్ని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. తెల్ల జుట్టుని సహజంగా నల్లగా మార్చుకోవడానికి కలోంజీ కూడా సూపర్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి అనమాట. ఒకవేళ మీ దగ్గర కలోంజీ కూడా లేవు అనుకుంటే ఆనియన్ పొట్టు ఉంటుంది కదండి, ఉల్లిపాయ పొట్టు, పింక్ కలర్లో ఉండే ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, దాన్ని కూడా ఆల్టర్నేట్గా యూస్ చేసుకోవచ్చు. కలోంజీ ఉండాలని ఏం లేదు, ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి. ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటే మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడి నుంచైనా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సోంపును కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అలానే న్యాచురల్గానే మన వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు అనమాట. ఇలా ఒక 5-6 వరకు రెమ్మల్ని తీసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కిందే అండి, కిందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అయితే ఏం లేవు అనమాట. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఈ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుందండి. దీనికి కారణాలు అయితే బోల్డ్ ఉన్నాయి అన్నమాట. మనం తీసుకున్న స్ట్రెస్ వల్ల కానీ, లేదు అంటే మనం తీసుకునే మంచి ఫుడ్ కాకపోవడం వల్ల కానీ, ఇలా ఏదో ఒక రీజన్ వల్ల మనకి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక ఇలా మనకి వైట్ హెయిర్ కనిపించగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్. కానీ అవి ఇన్స్టెంట్గా సొల్యూషన్ మాత్రమే అండి, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదనమాట. ఇంకా వాటి వల్ల మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మన హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం, లేదంటే హెయిర్ అంతా కూడా ఫుల్ డ్రై అయిపోతుందండి, పొడిబారిపోతుంది అనమాట, చిట్లిపోతుంది. అలానే మన జుట్టు లాగానే ఉండదు. అందుకని చెప్పేసి కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసేయండి. న్యాచురల్ రెమెడీస్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదండి, ఇప్పుడు ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మంచి బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. మనం ఇలా వీటిని పట్టుకొని ప్రెస్ చేస్తూ ఉంటేనే ఈజీగా పౌడర్ అయిపోతాయి అనమాట. ఇలా అయితే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు వీటిని ఒక చిన్న కిచెన్ రోట్లో కానీ, లేదు అంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని వీలైనంత మెత్తడి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తడి పౌడర్ లాగా అయితే తయారు చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక డబ్బాలోకి పెట్టుకొని ఎన్ని రోజుల వరకైనా మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదనమాట. మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మనకి కావాల్సినంత 1 స్పూన్ వరకు, 2 స్పూన్స్ వరకు, లేదంటే మన హెయిర్ లెంత్ని బట్టి ఇక్కడ మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి.
ఇందులోకి మీరు యూజ్ చేసే ఆయిల్ ఏదైనా పర్వాలేదు, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఇలా మీరు యూజ్ చేసే ఆయిల్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే జోజోబా ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇంకా మీ దగ్గర క్యాస్టర్ ఆయిల్ ఉన్నా, లేదు అంటే మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె అంటాం కదా, అది ఉన్నా సరే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్కి, వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవడానికి ఈ ఆయిల్స్ అన్ని కూడా సూపర్గా వర్క్ అవుతాయి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మనం ప్యాక్ లాగా వేసుకోవడమే హెయిర్కి. ఇది మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న ఇన్స్టెంట్గా వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అదే పర్మనెంట్గా మనం హెయిర్ని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవాలి, అలానే ఫ్యూచర్లో కూడా మనకి ఈ గ్రే హెయిర్, వైట్ హెయిర్ సమస్య ఉండకూడదు అనుకున్నప్పుడు దీన్ని మీరు ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఇలా కొంచెం పౌడర్ని తీసుకొని ఇందులోకి అలోవెరా జెల్ కానీ, లేదంటే టీడీ కష్ని కానీ యాడ్ చేసుకొని ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్కి పట్టించుకొని ఒక 20-25 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. పర్మనెంట్గా మనకున్న వైట్ హెయిర్ అంతా కూడా న్యాచురల్గానే బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఇదేంటి అంటే ఇన్స్టెంట్ సొల్యూషన్ అనమాట. మరి ఇది ఇన్స్టెంట్గా యూజ్ చేసినప్పుడు మనకి ఏమన్నా ఆయిలీగా స్ప్రెడ్ అవ్వడం, లేదంటే వాటర్ లాగా స్ప్రెడ్ అవ్వడం ఏమన్నా ఉంటుందా అంటే చెమటకి కానీ వాటికి కానీ ఏమీ స్ప్రెడ్ అవ్వదండి. హెయిర్కి అలా పట్టుకొని ఉంటుంది అనమాట. మనం వేసుకున్నట్టు కూడా ఏమనిపించదు. ఓకేనా. ఇప్పుడున్న కెమికల్ హెయిర్ డైస్ కంటే కూడా ఇది చాలా బెటర్గా మీకు హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా అండి. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా ట్రై చేయవచ్చు అనమాట. జస్ట్ 5 మినిట్స్ టైం ఉంటే సరిపోతుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద కష్టమైన పని కాదనమాట. అండ్ సింపుల్గా, న్యాచురల్గా, అందరికి ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షేర్ చేశాను అనమాట. దీన్ని మీరు జుట్టుకి ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టుకి ఇంకా మంచి బెనిఫిట్స్ అందుతాయి, కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇందులో నాది 100% గ్యారంటీ. ఎంత సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయినా ఈజీగా కంట్రోల్ చేసి జుట్టుని ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. చాలా స్మూత్గా, సాఫ్ట్గా, హెల్దీగా ఉంటుందన్నమాట మన హెయిర్ అనేది. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా అండి. ఇది మీరు ఓన్లీ హెయిర్ కనే కాదు, అనే ఐబ్రోస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి ఐబ్రోస్ అనేవి చాలా పలచగా ఉంటాయి కదా, అట్లాంటి ప్లేస్లో కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. మరి దీన్ని ఎప్పుడెప్పుడు అప్లై చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది అంటే వారానికి 2 సార్లు అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా అప్లై చేసుకోండి. లేదు అంటే ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడైనా దీన్ని ఫాలో అయిపోవచ్చు. ఇక ప్యాక్ విషయానికి వస్తే వారానికి 2 సార్లు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ 2 సార్లు అయితే సరిపోతుంది అనమాట. ఇలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మనకి వైట్ హెయిర్ సమస్య అనేది ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన వైట్ హెయిర్ని న్యాచురల్గానే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ రెమెడీ అయితే ఇదండి. ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకుంటే డెఫినెట్గా ట్రై చేసేయండి. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. మరి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.